175కి 175 గెలుస్తామని చెప్పి ఒక స్లోగన్తో వెళ్ళారు. అది కాస్త వేరేగా జరిగింది. దాని నుంచి మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? భగవంతుడు ప్రజలు ఆశీర్వదించినప్పటికీ కూడా 5 సంవత్సరాలు పరిపాలన బ్రహ్మాండంగా చేశాం. మరి ఎక్కడ పొరపాటు జరిగింది? వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉన్నారో వాళ్ళ అధికార ప్రతినిధులు కావచ్చు, ఆయన కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేశారు తప్ప జనాల్లోకి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులు కావచ్చు, ఉల్లి రైతుల గురించి కావచ్చు, లేకపోతే మిర్చి రైతుల గురించి కావచ్చు, తుఫాన్ బాధితుల గురించి కావచ్చు, ప్రతిసారి ఏ సమస్య ఉన్నా సరే బుడమేరుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు పర్యటించారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా బుడమేరు వచ్చినప్పుడు బుడమేరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019, 2024లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు. 2.5 సంవత్సరాలు ప్రధాన అస్త్రంగా మెడికల్ కాలేజీలు పీపీపీల అంశాన్ని తీసుకొని ప్రతిపక్షం ప్రతిసారి ఏదో ఒక ఆందోళన కార్యక్రమం చేస్తూనే ఉంది. మీ విధానానికి వీళ్ళ విధానం ద్వారా నష్టపోయేది ఏంటి? మేము 7 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ధనంతో తీసుకొచ్చి మిగిలిన 10 మెడికల్ కళాశాలలు కూడా ఏ విధంగా ఫండ్ రావాలో నాబార్డు నిధులతో లింకప్ చేసి మేము ఒక దిక్సూచిలా పెడితే వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటి? బిడ్ల విషయంలో చివరికి కిమ్స్ వచ్చారన్నారు, కాసేపు తర్వాత కిమ్స్ కాదు కదా ఎవరు లేరు అని చెప్పి తర్వాత మళ్ళీ ఎవరు ఏంటి ప్రజలు ఎవరు రారండి. ఎందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడం కాదు, మా విధానం చెప్పాం. ఏది జైల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఈ మెడికల్ కళాశాలలు తీసుకున్నారో పరిపాలన అసలు బాగాలేదా బాగుందా? నా ఒపీనియన్ ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చిన 1.5 ఇయర్లో ఎంత తీవ్ర వ్యతిరేకత రాదు. ఎందుకు వచ్చిందంటే మీరు ఈ కూటమి యొక్క సమైక్యతని దెబ్బతీయడానిక మీ నాయకులందరూ కంటిన్యూటీగా జాలి చూపిస్తున్నట్టుగా జనసేన కార్యకర్తల మీద, దితిశ్రీ నాయకత్వం మీద ఎన్నలేని ప్రేమ కురిపిస్తున్నారు. మమ్మల్ని కొట్టారు, సరే మేము ఓడిపోయాం, అయినా సరే బలంగా ఉన్నాం, అయినా సరే 175 మంది ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో కూడా ఒకటే జెండా, ఒకటే పార్టీ, ఒకటే నాయకుడు మాకు. నేనేమంటున్నాను, మీరు ఏదైతే కసితోటి మీరు మా మీద పనిచేశారో, ఎవరైతే జన సైనికుల యొక్క మైండ్ సెట్ మీద గేమ్ ప్లానే కదా ఇది మీది. రోజా గారు మాట్లాడుతున్నారు. నేను అదే పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాల మీద మీ విధానం చెప్పండి, మీ పార్టీ విధానం. కూటమి విధానం వద్దు, మీ పార్టీ విధానం చెప్పండి. మాట్లాడితే విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం వల్ల ఇవాళ రాష్ట్రం కేంద్రం దగ్గర సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు తీసుకొచ్చిన అప్పుల విషయంలో కావచ్చు, వీటన్నిటిలో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. బ్యూటీ ఆఫ్ టీడీపీ ఏంటంటే వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మేము తప్పు చేస్తాను ముందే పసిగట్టి, ఈ తప్పు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ తప్పు మీద మనకి ఇదైతే బడ్జెట్ సెషన్కి సంబంధించి 80,000 కోట్లు లోటు నాన్ ట్యాక్సెస్ ద్వారా కొంత, ట్యాక్సెస్ ద్వారా కొంత కలెక్ట్ చేస్తాం, మిగతా అది కేంద్రం నుంచి అని చెప్పి చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఏమైనా జరుగుతూ ఉన్నాయా? నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేశాను, బాబు మీరు 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిన అప్పులు దేని మీద అలాట్ చేస్తున్నారు, దేని మీద స్పెండ్ చేస్తున్నారు, ఈ అప్పుని మళ్ళీ వెనక్కి ఎలా తీర్చున్నారు? పెట్టుబడులకు సంబంధించి వైజాగ్ కావచ్చు, లేదంటే మిగతా రాష్ట్రాల్లో పెట్టుబడుల ప్రవాహం జరుగుతుంది. గూగుల్, అదానీ సెంటర్స్, నిజంగానే పెట్టుబడుల ప్రవాహం మీకన్నా ఎక్కువ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందా? ఒప్పందాల్లో ఎంత పర్సెంటేజ్ ల్యాండ్ అయినాయి, గ్రౌండ్ అయినాయి అంటే అప్పటికి ఇప్పటికి నాట్ ఈవెన్ 7%. దిస్ ఆల్సో ఆన్ రికార్డ్. నేనేమీ అబద్ధం చెప్పట్లేదు. పేపర్ రూపంలో చేసినప్పటికంటే అంత చేసినేమో చాలా పెద్ద పెద్ద 8,000 కోట్ల రూపాయలు కేటాయించే 14,000 కోట్లు అలా 2-3 దఫాల్లో కూడా వచ్చినాయి రోడ్లకు. మేము తీసుకొచ్చిన పోర్ట్స్ ఎన్ని, మేము తీసుకొచ్చిన ఫిషింగ్ హార్బర్స్ ఎన్ని, మేము తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఏంటి, ప్రతిదీ కూడా మా మార్క్ ఉంది. ఇన్ని చేసి సప్త సముద్రాలు వీధి, సప్త సముద్రాలు జయించి ఇంటి ముందు మురుకాలంలో పడిపోయినట్టు ఆ ఇంటి ముందు మురుకాలే రోడ్లు.
భోగపురం ఎయిర్పోర్ట్ మీరు వ్యతిరేకించారు కదా మొదట్లో. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వ్యతిరేకించారు? భూమి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ద నేమ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు సేకరించాలంటే జగన్ గారికి మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది ఇప్పుడు? సార్ జగన్ గారు నాకు దేవుడితో సమానం సార్. జగన్ గారు లేకపోతే మేము ఎక్కడున్నాం సార్? సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను చూసిన పొలిటీషియన్స్లో ఇస్ బిగ్గర్ దెన్ మాయావతి. ఐమ్ టెలింగ్ యూ ది స్టేట్మెంట్. ఇస్ బిగ్గర్ దెన్ కాన్షిరామ్. ఏంటి సార్ కాంచీరామ్ గారి కన్నా? నేను చెప్తాను సోషల్ ఇంజనీరింగ్లో. నేను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో దళితులకు 5 మంత్రులు ఇచ్చారు సార్. ఏ ప్రభుత్వం ఇవ్వగలదా? మీరు విజయవాడ అంబేద్కర్ విగ్రహం చూస్తారు, ఎందుకు చేస్తారు సార్? ఆయన అంత థాట్ లేకపోతే ఎందుకు చేస్తారు? వాళ్ళ నాన్నగారితో పెట్టుకోవచ్చుగా. అంబేద్కర్ అనే మనిషి కాదు. కృష్ణా జిల్లాలు విడగొట్టారు. ఈ జిల్లాకి ఏం పేరు పెట్టాలి? ఒకవేళ నేను రాజకీయ నాయకుడిని, నాకు ఎన్టీ రామారావు లేకపోతే తెలుగుదేశం పార్టీ నచ్చదు, ఏం పెట్టాడు సార్? ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఎందుకు పెట్టాడు సార్ ఎన్టీఆర్? అన్ని కులాలని సమానంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశం. మీరు ఎప్పుడైనా కమ్మ కార్పొరేషన్ పేరు విన్నారు? ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్మ కార్పొరేషన్ పెట్టింది. మరి ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కమ్మ కార్పొరేషన్ పెట్టలేదే?